పిచ్చి వాళ్ళ సమూహంగా, ఒక పైత్యానికి పరాకాష్ఠగా, ఒక మూర్ఖత్వపు భావన, అతనేదో అతీతుడుగా, రాజ్యాంగానికి అతీతుడుగా, ఇక రకరకాల ఒక చిత్త భ్రమతో అతని ప్రవర్తన. ఏ మతమైనా కూడా అమ్మా ప్రారంభం ఏర్పడినప్పుడు ఈ ద్వేషాలు లేవు. ఎప్పుడు ప్రారంభించబడిందో ఈ ద్వేషాలు లేవు. కానీ మనిషి అనేటటువంటి వారు తప్పకుండా విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా. ప్రస్తుతం ప్రతి హిందువు చర్చించుకునే ఒక సంఘటన చిలకలూరి బాలాజీ ఆలయంలో అర్చకుడైన సిఎస్ రంగరాజన్ గారిపైన జరిగిన దాడి గురించి. అయితే ఈ దాడి వెనుక ఉన్న అసలు నిజాలు తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలానే అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయం ఎందుకు ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో కాకుండా ఒక మనిషి హ్యాండ్ ఓవర్లో ఉంది, అసలు ఇంత గొప్ప వ్యక్తి అయిన రంగరాజన్ గారిపైన దాడి చేసింది ఎవరు, ఎందుకు కాలితో తన్ని మరి ఒక హిందూ అర్చకుడిని బెదిరించాడు, అసలు బాలాజీ ఆలయాన్ని వదిలేసి మాకు ఇచ్చేయాలని దేనికి బెదిరించారు, ఇలాంటి చాలా విషయాలు ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీ అందరి సందేహాలు ఈ వీడియోలో తీరిపోతాయి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చిలకలూరి బాలాజీ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కేవలం అర్చకుడు మాత్రమే కాదు, ఈయన తండ్రి ఎంవి సౌందర్యరాజన్ ఉన్నత చదువులు చదువుకుని ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్టర్గా కూడా పనిచేశారు. అర్చక వృత్తి అంటే గౌరవం, దేవుడంటే భక్తి, ఆచారాలంటే నమ్మకం, విశ్వాసాలను ముందుకు తీసుకువెళ్లాలన్నదే ఆయన లక్ష్యం. ఉద్యోగరీత్యా రిటైర్ అయిన తర్వాత ఆయన బాలాజీ ఆలయంలో అర్చక వృత్తిని కొనసాగించారు. ఆయన తర్వాత ఆయన కొడుకుగా గుడి కోసం లక్షల సంపాదన వదిలేసి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలి అని బాలాజీ ఆలయాన్ని కాపాడిన వ్యక్తిగా సిఎస్ రంగరాజన్కి గొప్ప పేరు ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇంతటి గొప్ప వ్యక్తి పైన ఒక మనిషి రౌడీ మూకలను అడ్డుపెట్టుకుని దాడి చేశాడు. రామరాజ్యం పేరుతో ఏపీ నుండి వచ్చిన ఒక రౌడీ షీటర్ కొంతమంది గుండాలను వెంట వేసుకుని వచ్చి 20 మందితో ఆయన పైన దాడి చేసి బెదిరించాడు. వీరరాఘవరెడ్డి అనే మూర్ఖుడు ఏకంగా చిలకలూరి బాలాజీ ఆలయం తమకు అప్పగించాలని బెదిరించాడు. ఎంత ధైర్యం ఉంటే సిఎస్ రంగరాజన్ను ఆయన ఇంట్లోనే కొట్టి బెదిరిస్తాడు. అయితే ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి ఒక రౌడీ, ఎన్నో దారుణాలు చేశాడు అండ్ ఎంతో మందిని లేపేశాడు. కానీ వీడికి డబ్బు పైన ఆశ కారణంగా కొంతకాలం నుండి సనాతన ధర్మం అంటూ రామరాజ్యం అంటూ చెప్పుకుంటూ కొంతమందిని, అంటే యుక్త వయసులో ఉన్న వారిని వీరి దగ్గర చేర్చుకుని వారితో కలిసి ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తూ డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తూ వాడి దగ్గర చేరిన వారికి రోజు కూలీ కూడా ఇస్తాడట. ఇలా ఎంతో కాలం నుండి వీడు రామరాజ్యం అంటూ, దేవుడే నన్ను రామరాజ్యం కోసం ఏర్పాటు చేశాడు అంటూ చెప్పుకుంటూ దారుణాలు చేస్తున్నాడు. కానీ వాడి పాపం పండి ఇప్పుడు రంగరాజన్ గారిపైన దాడి చేశాడు. అయితే అందరూ ముందుగా రంగరాజన్ చరిత్ర పక్కా తెలుసుకోవాలి. సిఎస్ రంగరాజన్ గారికి తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా గొప్ప పేరు ఉంది. ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్న దేవుడి కోసం, ఆలయం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. మరి ఇవన్నీ తెలుసోలేదో గాని రామరాజ్యం అనే ముసుగులో వచ్చి దుర్మార్గుడు దాడి చేశాడు. చిలకలూరి బాలాజీ ఆలయాన్ని కాపాడేందుకు వారి ఫ్యామిలీ చేసిన త్యాగం అంతా ఇంత కాదు. చిలకలూరి ఆలయానికి ఇంత పేరు రావడానికి గల కారణం సిఎస్ రంగరాజన్. ఆయన తండ్రి నాడు చిలకలూరు ఆలయాన్ని ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు. యాదగిరిగుట్ట ఆలయం కింద చేర్చాలని అనుకున్నారు. కానీ సౌందర్యరాజన్ మాత్రం ఊరుకోలేదు. ఆలయం ఇలానే ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా నిజమైన దేవుడిగా ఉండాలి అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని కోరారు. అయితే అప్పుడే ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. నువ్వు వృద్ధుడివైపోతావు, నీ తర్వాత బాలాజీ ఆలయంలో అర్చక వృత్తిని చేసేది ఎవరు అని నిలదీశారు. అప్పుడే సౌందర్యరాజన్ రెండో కొడుకైన రంగరాజన్ నేను చేస్తానని ముందుకు వచ్చారు. అప్పటికే ఆయన బయోమెడికల్ ఇంజనీర్. తన సహ ఉద్యోగిగా ఉన్న నరేంద్రతో కలిసి తక్కువ ఖర్చుతో పనిచేసే చిరంజీవి ఇన్ఫ్యూజన్ పంపును కనిపెట్టారు. తాము కనిపెట్టిన దానిని భారీగా ఉత్పత్తి చేయాలి అని ఏకంగా ఎన్ఆర్ బయోమెడికల్ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో చెన్నైకి చెందిన మెట్రానిక్స్ అనే సంస్థలో ఉద్యోగిగా చేరారు. సౌత్ మొత్తానికి ఆయనే హెడ్. ఏడాదికి 1999లోనే 10 లక్షల జీతం. అయితే నాడు తండ్రి సుప్రీంకోర్టులో విజయం సాధించాడు. అర్చకత్వాన్ని రద్దు చేసి గుడిని కాపాడారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే తండ్రికి వృద్ధాప్యం రావడంతో ఆలయం కోసం ఆయన లక్షల జీతం వదులుకున్నారు. అప్పటికే ఆయన వయస్సు కేవలం 35 ఏళ్లు. గుడి కోసం మొత్తం జీవితమే వదిలేశారు. చాలా మంది వీళ్ళు పిచ్చివాళ్లు అనుకున్నారు.
ప్యాంటు టై నుంచి పంచె వేసుకుని బొట్లు పెట్టుకుని అర్చకత్వం మొదలుపెట్టారు. రంగరాజన్ మొదటి అర్చకత్వం చేస్తుంటే దగ్గర వాళ్ళే నవ్వారు. అయినా సరే దేవుణ్ణి కాపాడాలి, ఆలయ సంపదను రక్షించాలి అని హారతి పళ్ళం పట్టుకున్నారు. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏడ్చింది. 2 ఏళ్లకే డబ్బు మొత్తం అయిపోయి మంచి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదివించారు. ఇక వారికి రోజూ దేవుడికి సమర్పించే నైవేద్యమే ఆహారమైంది. భార్య కన్నీళ్లను దాచుకుని భర్తకు తోవుగా నిలిచారు. అయితే ఆలయ పూజారి కాగానే ఎలాంటి విమర్శలు వస్తాయో రంగరాజన్కు బాగా తెలుసు. అది కూడా తన సొంత వారి దగ్గర నుండి వస్తాయని ఊహించారు. అప్పుడు వారం మొత్తం కలిపి చెప్పినా కూడా 2000 మంది కూడా వచ్చేవారు కాదు. కానీ అప్పటికే వేసాల దేవుడు అనే పేరు కూడా వచ్చేసింది. ఒక్కసారి బాలాజీ ఆలయంలో 11 సార్లు తిరిగి మొక్కుకుంటే అమెరికాకు వీసా వస్తుందని యువకులు నమ్మేవారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. అలా వరాలు తీర్చే దేవుడికి ఆయన హయాంలో పేరు వచ్చింది. కానీ ఆలయంలోకి వచ్చింది ఆదాయం కోసమే అంటారని హుండీని కూడా తీసేశారు ఈయన. VIP దర్శనాలు ఉండవు, భక్తులంతా సమానమే, దేవుడు అందరికీ సమానమే అనేలా ఏర్పాటు చేశారు. మూఢనమ్మకాలు లేకుండా ఉండాలని మంచి చెప్పేవారు రంగరాజన్ గారు. నిజమైన హిందువు అంటే అందరినీ ప్రేమించాలని చెప్పేవారు. అయితే ఆయన చెప్పేవి మాటలు మాత్రమే కాదు, వాటిని ఆచరిస్తారు కూడా. ఆయన ఒకసారి మునివాహన సేవ గురించి మాట్లాడారు. అంటే దళితులను ఆలయ ప్రవేశం చేయించడం గురించి. ఈ కథ కూడా చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరంగ ఆలయంలో దేవుడిని కనులారా చూడాలని ఒక దళితుడు అనుకుంటాడు. స్వామి అంటే భక్తి ఉంది, అంతకు మించి విశ్వాసం ఉంది. కానీ దళితుడు అవ్వడం వలన దర్శనం చేసుకోలేకపోయాడు. చివరకు ఒక్కసారైనా చూద్దామని దూరం నుండి కాస్త ముందుకు రాగానే అర్చకుడు రాయితో కొడతాడు. దూరంగా వెళ్ళిపోరా, నీ వల్ల మైలవుతుంది అంటాడు. ఆ రాయి తాకడం వల్ల ఆ దళితుడి తల నుండి రక్తం కారుతుంటే స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే ఆ పూజారి స్వామికి మంత్రాలు చెబుతూ పూజలు చేస్తూ ఉండగా ఒక విషయం గమనిస్తాడు. స్వామి విగ్రహం నుదుటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఒక్కసారిగా హతాశుడు అవుతాడు. వెంటనే ఆ పూజారి ఆ దళితుడే స్వామివారా లేదా స్వామివారికి కూడా దళితుడిని చూసి రక్తం కారిందా, ఎంతటి ఘోరం చేశాను, నన్ను క్షమించు స్వామి అని దేవుడి ముందు సాగలపడ్డాడు ఆ పూజారి. అంతేకాదు ఆ దళితుడిని బ్రతిమలాడి తన భుజాలపైన ఎక్కించుకుని స్వామివారి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం కూడా చేయించుకున్నాడు ఆ పూజారి. దీనినే మునివాహన సేవ అంటారని చెప్పారు రంగరాజన్. అయితే ఈ కథ బాగుంది, మరి మీరు దళితుడిని అలానే భుజాలపైన మోసుకుని వెళ్తారా, ఊరికే మాటలు చెబుతారా అని ఒక వ్యక్తి నిలదీశాడు. ఆయన క్షణం కూడా ఆలోచించలేదు. నేను చేసి తీరతానని చెప్పారు. ఆయన అన్నట్లుగానే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే హరిజన భక్తుడిని భుజాలపైన ఎక్కించుకుని స్వామివారి దర్శనం చేయించారు. ఆయన చేసిన పనికి యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసింది. హిందూ మతంలో అసమానతలు ఉండొద్దని గొప్పగా చెప్పారని రంగరాజన్ని ప్రశంసించారు. బౌద్ధ గురువు దలైలామా కూడా ఈ వార్తను చూసి మురిసిపోయారు. మీరు చాలా గొప్ప పని చేశారని ప్రశంసాపూర్వక లేఖను కూడా రాశారు. అలా రంగరాజన్ ఆలయం గురించి నిత్యం ఆలోచిస్తూ సమాజం గురించి మాట్లాడతారు. అసమానతలు వద్దని చెబుతూ ఉంటారు. మహిళ భద్రత నుంచి పిల్లల వరకు ఆయన ఎంతో గొప్పగా సమాజ సేవలో ముందుంటారు. ఆయన తన పిల్లలకు కూడా స్వామివారి సేవకు అంకితం చేయాలి అని అనుకున్నారు. గొప్ప చదువులు చదువుతున్నా సరే బాలాజీ ఆలయంతో వారికి ఉన్న బంధం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా వారికే ఆలయంలో అర్చకత్వం చేసే హక్కు వచ్చింది. దాన్ని నిలబెట్టుకున్నారు. మరి ఇంతటి గొప్ప వ్యక్తిని రామరాజ్యం అనే సంస్థ స్థాపించిన ఒక పిచ్చోడి ఏకంగా రంగరాజన్ని బెదిరించాడు. కొంతమంది గోండాలను వెంటేసుకుని వచ్చి దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా ఇదంతా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ కీలక నిందితుడైన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు గడ్డం పెంచుకుని తానే హిందుత్వానికి తోపునని హిందూ మతం పరువు తీస్తున్నాడనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని వెళ్లిన వారు మూగదాడి చేయడంపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, దీని వెనుక ఎవరున్నా తేల్చి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా పరిగణించి ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్య భక్తులు కూడా రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఖండిస్తున్నారు. ఆయన కుటుంబానికి ఉన్న భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఆలయ నిర్వహణ, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు రంగరాజన్ గారు. కానీ ఒక పక్క హిందువులు అని చెబుతూనే దాడి చేశారు అంటే దీని వెనుక కొంతమంది పెద్ద నేరగాళ్ల హస్తం ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి దొరకడంతో అతన్ని తొక్కదీస్తున్నారు. ఏకంగా ఆలయాన్ని తమకు అప్పగించి వెళ్లిపోవాలని బెదిరించాడంటే ఈ బెదిరింపులను సీరియస్గా తీసుకోవాల్సిందే. మరొకడు హిందూ మత పెద్దలపై కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేయాలి అని భక్తులు కోరుతున్నారు. మరి దాడి ఎందుకు చేశాడు, పిచ్చోడ్ల సోషల్ మీడియాలో అరిచే ఈ నేరగాడి వ్యవహారం ఏంటి అనేది పోలీసులు బయట పెట్టాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.